అందరికీ హాయ్ అండి. ఫ్రెష్ మార్నింగ్ బాబావారి పూజ అది అయిపోయింది, చేసేసుకున్నాను. ఇంకా అందులోని గులాబీలు పెట్టాను కదండి, పెడితే చూసారు ఎంత బాగుందండి, చాలా బాగుంది. అదే ఇంకా ఎక్కువ ఉంటేనా దండగుచ్చి బాబావారికి వేసిద్దాన్ని, కానీ ఒక్కొక్కటి పెట్టినా సరే చాలా అందంగా కనిపిస్తుంది అక్కడ పూజ చేసుకున్న అక్కడ. ఇంక బాబావారికి కొబ్బరికాయ కొట్టేసి పూజ చేసుకొని స్వీటీకి బొట్టు పెట్టేస్తాను కదా, అది పెట్టకపోతే అసలు ఊరుకోద్దండి. అందమైన రాక్షసి స్వీటీ. ఇంకా దాన్ని బొట్టు పెట్టేసాను కదా, ఇంకా తర్వాత 12 అయిందిలేండి టైము. స్వీటీకి అన్నం పెట్టేస్తున్నాను. ఇంకా అన్నం అంటే కొంచెం ముందు రోజు నైట్ తను బిర్యానీ పట్టుకొచ్చారు కదా, అది కొద్దిగా ఉంటే స్వీటీకి అది వేడి చేసి పెట్టేసాను. ఇంకా మధ్యాహ్నం తను వచ్చేసరికి 2 అయింది. ఇంకా ఆ టైంలోని ఇంకా స్వీటీ దగ్గర ఆడుతుంటే నేను ఇలాగా ఇంకోండి బాబా అని చూపిస్తున్నాను. ఇంకా నేను బాబావారి పుస్తకం కూడా రాసుకుంటున్నాను సాయికోటి. తను వచ్చేటప్పుడు వినాయక చవితికి అని ఇలాగా ఫ్రూట్స్ అవి పట్టుకొచ్చారు, యాపిల్ అవిని, ఇంకా సున్నిపిండి ఒకటి తీసుకొచ్చారు. ఇంక బాబావారి పుస్తకం ఈ మధ్య రాయట్లేదు కదండి, వేలు బాగోక. అందులో ఇప్పటికీ పెన్ను పట్టుకుంటే చాలు చాలా పెయిన్ వస్తుంది. ఇంకా సరే అలాగే తగ్గుతుంది కదా అని రాస్తున్నాను. ఇంకా తనకి మధ్యాహ్నం టిఫిన్కి దోశ వేసానండి, కొద్దిగా పిండి ఉంటే దోశ వేసి ఇంకా చట్నీ వేసి పెట్టేసాను. ఇంకా తను అది తినేసి అందులో ముందు రోజు అదే అండి జున్ను ఒకటి చేశాను కదా, అది కూడా కొద్దిగా ఉంటే బౌల్లో వేసి పెట్టాను. ఇంకా అది తినేస్తారు, అదే తినేస్తే ఇంక సరిపోద్ది తనకి. ఇంకా నేను నైట్ తినొచ్చు కదా అనుకొని కొంచెం ఉంచుకున్నాను. నేను తర్వాత తింటాను తను టిఫిన్ తినేసిన తర్వాత. తర్వాత అంటే ఇంక ఈవినింగే చేస్తాను. ఇంక తను తినేసారు, ఇదిగోండి స్వీటీ మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చుంది. ఈవినింగ్ టైం అయ్యేసరికి ఒక చోట కూర్చోద్దండి తను స్వీటీ. ఇంకా తను వచ్చేటప్పుడు ఇంకోటి సునిపిండి కూడా పట్టుకొచ్చారు కదండి, ఇంకా అది ప్యాకింగ్ కట్ చేసి ముందు తెచ్చింది అయిపోయింది, మళ్ళీ ఇదే బాక్స్లో వేసేసాను. ఈ బాక్స్ లక్ష్మీదండి, మర్చిపోయాను, ఏదో వేసి ఇచ్చింది పాపం, నేను మర్చిపోయాను. తర్వాత పట్టుకెళ్ళి ఇచ్చి అలా బాక్స్ని. ఇంకా తర్వాత ఇంకా ఎలాగ ఈవినింగ్ అయిపోయింది కదా అని ఇంకా అవన్నీ సర్దుతున్నాను, అదేండి కొంచెం దులుపుతున్నాను, టీవీ దగ్గర అవన్నీ తుడుస్తున్నాను. తుడిచేసి ఇంకా మళ్ళీ కొంచెం పని ఉందన్నాను కదండి, అందరూ వినాయక చవితి పని అంటే ఏమన్నా తక్కువ ఉంటుందా, ఏదైనా పండగలు వస్తే చాలు ఇంకా అవి ఏదో ఒకటి శుభ్రం చేసుకుంటూ ఉండడం సరిపోద్ది. మా స్వీటీ మాత్రం ఆ స్టూల్ మీదే కూర్చొని ఉంటుంది అంట, కింద దిగి ఆ చైర్లో కూర్చోవంటే కూర్చొని అంటుంది. ఇంక సరే తర్వాత కూర్చోబెడదాం కదా అని నేను ఈలోపు ఇవన్నీ అక్కడ ఉన్నాయి చూసారా, బుక్స్ అండి అవి, డైరీలు అవి, డైరీస్ను ఇంకా మామూలుగా బాబావారి పుస్తకం రాసుకుంటాను కదా, అవి అక్కడ పెట్టాను, నాకు వీలుగా రాసుకోవడానికి ఉంటాయి కదా అని. ఇంక ఇవన్నీ తీసేసి మొన్నే దులిపాను కదండి, మొత్తం అంతా క్లీన్ చేసి ఆయన ఇంకా పెద్ద పని ఏం లేదులేండి, ఎక్కువ డస్ట్ ఏం పట్టలేదు. ఆయన ఒకసారి దులిపేసి మళ్ళీ పెట్టేసుకున్నాను అనుకోండి, ఇంకా తర్వాత ఒక 1 వీక్ వరకు ఇంకా దులిపే పని ఉండదు. అందులో ఇప్పుడు ఈ చల్లదనానికి కొంచెం ఏదో ఒకటి పడతా ఉంటుంది, ఎందుకంటే సాలు పురుగులు ఏవోటి వస్తూ ఉంటాయి కదండి, అవి వచ్చాయంటే చాలు కొంచెం వచ్చేస్తాయి పురుగులు, అదేంటి పట్టుల కింద పట్టేస్తాయి. ఇంకా నేను ఎక్కడిదక్కడ దులిపేస్తున్నాను. మా స్వీట్ చూసారా, దాని మీద ఎక్కడ డస్ట్ పడిపోద్దని లేచిపోయి అటు ఇటు చూస్తుంది. అస్సలేండి డస్ట్ పడకూడదు, వాటర్ పడకూడదు, దాని మీద అంత నీట్గా ఉంటుంది అన్నమాట అండి స్వీటీ. ఇంకా నేను ఒక్కొక్కటి అన్నీ తీసేసి మొన్న వాష్ చేసేసానులేండి, అందుకే నేను ఈసారి ఇంకా అవి చేయలేదు, మామూలుగా దులిపేస్తున్నాను. మళ్ళీ తర్వాత ఇంకా 1 మంత్ అయ్యాక మళ్ళీ అన్నీ అలాగ వాటర్ అదండి శుభ్రం క్లీన్ చేసుకుంటాం కదా, అప్పుడు వాష్ చేసేస్తాను అవి ఇంకోసారి. ఇంకా మామూలు కొంచెం వాటర్ తాగాలనిపించి అక్కడ ఉంటే వాటర్ తాగుతున్నాను. ఇంకా ఎలాగ ఏదో ఒకటి పని ఉంటుంది కదా. ఈరోజు లక్ష్మి గారికి శారీస్ పంపించేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయానండి, తను కూడా అందులో కొంచెం వర్షం ఇటు అటు ఇటు పడుతుంది కదా, మళ్ళీ అవి ఎక్కడ తడిచిపోతాయని ఇంక పట్టుకు వెళ్ళలేదు. ఇంకా నేను ఆ లోపల పని అయింది కదని మళ్ళీ ఇక్కడికి వచ్చి గిన్నెలు అవన్నీ స్టాండ్లో సర్దుతున్నాను. అక్కడ ఫ్రిడ్జ్ మీద ఉంది చూసారా క్యాప్, అది కుక్కర్దే అండి, లూజ్ అయిపోయింది, నట్టు చూసుకోలేదు నేను. ఆ కడిగేటప్పుడు ఊడొస్తే సర్లే తర్వాత ఆరిన తర్వాత అప్పుడు బిగించుదాం కదా అని నేను ఇంకా మళ్ళీ దాన్ని అలాగే అక్కడ పక్కన పెట్టాను. ఇప్పుడు బిగించేస్తానండి, అందుకే స్క్రూ డ్రైవర్ కూడా అక్కడ పెట్టుకున్నాను చూసారా, అది బిగించడం కోసమనే. మళ్ళీ తను వచ్చేవరకు అక్కడ పెట్టి ఉంచుకోవడం ఎందుకు, అదేదో నేనే బిగించేసి పైన పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అప్పుడే తీయలేండి ఇంకా ఆ కుక్కర్ని, మళ్ళీ కిందన ఉన్నదనుకోండి కొంచెం అడ్డంగా ఉంటుంది, ఆయన పెట్టడానికి ప్లేస్ ఉండాలి కదా, లేదు, అందుకోసమని నేను ఇంకా దాన్ని పైన అదే అండి ఇంకా పెట్టేద్దాం కదా అని పైన పెట్టేద్దాం కదా అని నేను ఇంకా బిగించేయడానికని, అదిగోండి దీనికి సైడ్ని అది స్క్రూ ఊడిపోయింది,
అది నేనే పెట్టేస్తున్నాను, పెద్ద పనేం కాదు కదా. కుక్కర్ అయితే నేను పెట్టేస్తానులేండి, తన వరకు ఏం వెళ్ళనివ్వను. అదే నాకు చేత కాలేదనుకోండి, రాదనుకోండి, అప్పుడు తనకి చెప్తానమాట చెయ్యమని. లేకపోతే నేనే చేసేస్తాను. అది వీడియో పనిచేస్తుందా లేదా అని చూస్తున్నాను అనమాట. కానీ అది బాగానే ఉందిలే అనుకొని ఇంకా అందులో సైడు పక్కన పెట్టాను కదండి, ఏమైనా చినుకులు పడుతున్నాయేమో అనుకొని చూస్తున్నాను. ఇంకేం పడట్లేదు కదా అని మళ్ళీ మామూలుగా అది బిగించేస్తున్నాను అనమాట. ఇంక ఇవి కూడా ఎక్కడెక్కడ సర్దేస్తే ఇంకా పెద్ద పనేం ఉండదులేండి. ఇంకా తర్వాత గదులు కడుక్కోవడమును, ఇంకా బయట వాకిలి కడుగుదామంటే కడిగి ముగ్గు పెట్టాలన్నా సరే ఇలా పెడుతున్నాను, అలా వర్షం వచ్చేస్తుంది. అందుకే ఇంకా మార్నింగ్ పెడదాం కదా అని ఇంక ముగ్గు పెట్టలేదు. చూస్తానండి, చూసి అప్పుడు పెడదాం అన్నట్టుగాను ఇంకా ఆఫ్ చేసానమాట. ఇవి మాత్రం గిన్నెలు అవన్నీ సర్దేస్తాను. అలాగే మర్చిపోయానండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనుకుంటున్నాను, ఉంటుందని కూడా అనుకుంటున్నాను. ఇంకా ఇవన్నీ ఎక్కడెక్కడ సర్దిస్తాను కదా, మళ్ళీ ఆ కుక్కర్ అది కొంచెం బరువుగా ఉంటుంది కదండి, అందుకని ఇవి పెట్టిన తర్వాత అప్పుడు దాన్ని కుక్కర్ని మాత్రం పట్టుకెళ్ళి లోపల పెడదామని మళ్ళీ తీసి ఆడ పెట్టాను. ఈ బాక్స్ మూత అది పక్కన పెడితే అలాగా పోతుంది అండి, అంటే గబుక్కని కింద పడిపోయింది అనుకోండి, నేను మర్చిపోతే అది అలా ఉండిపోతుంది. అందుకని నేను ఎక్కడ బాక్స్లో ఏమన్నా ఉంటే మాత్రం మూతలో పెట్టేస్తాను, వెంటనే అస్సలు ఉంచనండి. లేకపోతే ఏ డస్ట్ పడుతుంది అన్న కొంచెం భయం కూడాను. ఇంకా కుక్కర్ గిన్నె సర్దిసాను. కుక్కర్ మాత్రం ఇంకా పైన పెట్టేద్దాం కదని పైకి స్టూల్ వేసుకొని పైన పెడుతున్నాను. అవన్నీ వడియాల డబ్బా ఉంటే అది కూడా పైన పెట్టేద్దాం. ఇంకా అందులో వడియాలు అవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి. కిందన పెట్టామనుకోండి, ఎలక ఒకటి తిరుగుతుంది మా ఇంట్లోని. ఆ ఎలకేమో వెళ్ళట్లేదు, దానికి ఏదో ఒకటి చెయ్యాలండి. ఎలక ఉందంటే చాలా బాధ మళ్ళీ మాకు. అంటే బట్టలు అవి మళ్ళీ గబుక్కుని ఏమన్నా కొరికేస్తుందేమో అన్న భయం ఒకటి ఉంది. ఇంకా అందువల్ల బట్టలు ఇచ్చేయకుండా ఉండాలంటే ఆ ఎలకని ఎలాగైనా పట్టుకోవాలి. ఎలకలు అంటే కిందన బట్టలు ఏమి ఉండవేయండి, వాషింగ్ మిషన్లోనే వేసేస్తాను. కాకపోతే మొన్న చూసారు, ఎలక వెళ్ళి వాషింగ్ మిషన్ వైరు కట్ చేసేసింది. అలాగే ఏమన్నా చేస్తుందేమన్న భయంతోనే ఇంకా దాన్ని ఎలక బోన్ పెట్టాను, కానీ పడలేదు. కానీ ఎందుకు పడలేదనండి, ఇంక సరే తర్వాత ఏదోటి చేసి దాన్ని బయట పంపించాలండి. ఇంక బట్టలు అవి ఉన్నాయి కదా, మన ఫంక్షన్కి వెళ్ళాను కదండి, ఆ శారీ వాష్ చేసేసాను. కాకపోతే ఇంకా అది కూడా మడత పెట్టేసి ఐరన్ తర్వాత చేద్దాం కదా అని ముందు మామూలుగా మడత పెట్టేసి బీరువాలో పెట్టేద్దాము, వీలు చూసుకొని అప్పుడు ఐరన్ చేస్తానండి. చాలా ఉన్నాయి అన్నాను కదా. ఇంకా కొన్ని బట్టలేమో శారీస్ కొంచెం ఆరలేదండి, చెమ్మగా ఉన్నాయి. అవి మామూలుగా ఫ్రిడ్జ్ దగ్గర కొంచెం తీసి కట్టారు కదండి ఈయన, అంటే వర్షం పడినప్పుడు వేసుకోవడం కోసమని తీసి కట్టించాను. దాని మీద ఈ బట్టలన్నీ అక్కడ వేసేస్తాను. ఇంకా ఆ డ్రెస్ ఆ శారీ మాత్రం బీరువాలో పెట్టేసి, ఆ డ్రెస్ అయితే ఇలా వేసుకొని వెంటనే తీసేసాను కదండి. ఆ రోజు వద్దులే, డ్రెస్ వద్దులని మళ్ళీ శారీ కట్టుకున్నాను. ఇంకా అందుకోసమని మళ్ళీ అవన్నీ మడతలు పెట్టి ఇంక బీరువాలో పెట్టేద్దాన్ని తెస్తున్నాను. కానీ అది చాలా బరువు ఉంటుందండి, లోపల లైనింగ్ ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుందండి. మొత్తం 3 స్టెప్లు అనుకుంటండి అది లోపల. అందువల్ల చాలా బరువుగా ఉంటుంది. అది నా పుట్టినరోజుకని తీసుకున్నారు, బర్త్డేకి అప్పుడు. కానీ వేసుకోవడం తక్కువే అండి, మొత్తం మీద 3 సార్లు వేసుకున్నానేమో, అంతే, ఎక్కువ కూడా వేసుకోలేదు. కానీ ఈ డ్రెస్ బాగుంటుంది, కానీ బరువు కూడా అలాగే ఉంటుంది అండి డ్రెస్. ఇంకా అందుకే ఇంక పెద్ద వేసుకోవడం కూడా మానేసాను, బరువుగా ఉంటుందనే వేసుకోవడం మానేసాను. ఇంకా అది మొన్న వేసుకుందామని తీసాను, కానీ ఇంకా వేసుకోవడానికి మళ్ళీ వద్దులే అనుకొని శారీ కట్టేసుకున్నాను కదా, చక్కగా ఐరన్ చేసిందే మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఇంక ఇవన్నీ వీలు చూసుకొని అప్పుడు చేస్తానులేండి ఐరన్ అదిని. ఇంక ఈ బట్టలు అవన్నీ శారీస్ ఇవన్నీ ఉన్నాయి కదండి, పెట్టికోట్స్ అవన్నీ నేను బయట సందులో ఆరబెట్టే తీగ మీద వేసేస్తానండి. వేసేస్తే మళ్ళీ ఎండ వస్తుంది కదండి, ఎండ వచ్చినప్పుడు ఒకసారి ఎండలో వేసి అప్పుడు లోపల పెడదామని అప్పుడుదా బయట ఉంచేస్తానండి. ఎందుకంటే మళ్ళీ ఆ చెమ్మగా ఉన్న ఆరిని కదా అని మడతలు పెట్టామనుకోండి, మళ్ళీ అవి కొంచెం స్మెల్ కట్ట ఏమన్నా వస్తుందేమో. కొంచెం వర్షాలు పడుతున్నాయంటే ఎలాగా స్మెల్ వస్తాయి కదండి, అందుకని ఎండ వచ్చిన తర్వాత అప్పుడు పైన ఆరబెట్టేస్తాను. ఇంకా అందాక మాత్రం ఇంకా తీగ మీద వేసి ఉంచేస్తానండి లోపల. అంటే లోపలే లేండి, బయట వర్షం ఏం పడదు, కానీ ఇంక లోపల వేసి ఉంచేద్దామని ఇంకా అవన్నీ పక్కన పెడుతున్నాను. కానీ ఒక పని పండగలు వస్తాయి చూసారా, ఒక పని తర్వాత ఒకటి అలా ఉంటానే ఉంటాయి, మనం చేసుకుంటా పోవాలి అంతే పని. పండగ వచ్చి ఇన్ని రోజుల నుంచి చేస్తే పండగ మాత్రం ఒక రోజుతో అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది.
కానీ ఇదే వేరులేండి. పండగలొస్తే కళగా చక్కగా బాగుంటుంది కూడా పండగ చేసుకున్నప్పుడు. కాకపోతే ఇంకా ఈ పనులంటారా మామూలే తప్పదు కాబట్టి ఇంకా బట్టలు అవి కొన్ని లోపల పెట్టవలసినవి పెట్టేసానండి. పెట్టేసి ఇంకా మామూలుగా ఈ శారీ కూడా లోపల పెట్టేస్తున్నాను. మళ్ళీ డస్ట్ అంటే వైట్ది కదండి, ఇంకొంచెం డస్ట్ ఏమన్నా పడుతుందేమో అని ఇంకా అది కూడా లోపల పెట్టేసాను. ఇంకా అవన్నీ శారీసేనండి, కట్టడం తక్కువ. కానీ ఇంకా ఒకసారి రెండు సార్లు కట్టినవే, అంటే నేను పెద్ద ఎక్కువగా కట్టను కదా, అందుకు ఇంకా అవి అలాగే ఉన్నాయి. అవన్నీ ఒకసారి పైన వేయాలండి, లేకపోతే పాడైపోతాయి కూడాను ఎప్పటికప్పుడు ఎండలో వేసుకోకపోతే. ఇంకోండి ఇక్కడ ఫ్రిడ్జ్ దగ్గర పైన కట్టాం కదా, ఇంకా అక్కడ వేసేసాను బట్టలు. ఇక్కడ వర్షం పడదులేండి, అందుకే వేసాను, ఎండ వచ్చిన తర్వాత వేద్దాం కదా అని. ఇంకా అసలు నైట్ అయిపోయింది కదా, స్వీట్కి కూడా కొంచెం రైస్ పెట్టేసాను, అది తినేస్తుంది. ఇంకా తినేసిన తర్వాత తను వచ్చేసారు. 10 అయింది, 10కి 10 అయిందండి వచ్చేసరికి. ఇంకా దోశ వేసాను, దోశ వేసి ఇంకా టిఫిన్ అదేనండి, దోశ కొంచెం సేమియా పాయాసం. ఇంకా ఈరోజు నైట్ టిఫిన్కి అది తినేస్తే అయిపోద్దండి, ఇంకా టిఫిన్ కూడాను. ఉంటానండి నెక్స్ట్ ఉంటానని కాదండి, ఇంకా ఉంది. స్వీట్ ఏం చేస్తుందో కూడా మీకు చూపించాలి కదా, చూపిస్తాను. ఇంకా ఈ టిఫిన్ అయిపోయింది అనుకోండి, ఇంకా గొడవ ఉండదు. స్వీట్ కూడా కొంచెం దోశ తింటుందండి, దానికి ఇష్టమే కదా దోశ అంటే. అదిగోండి స్వీట్, దానికి నిద్ర వస్తుంది టిఫిన్ తినడం కోసమని అలా చూస్తుంది. మేము ఏది తింటే దానికి కూడా అదే కావాలి. ఏంటనుకున్నారు, స్వీటీ బంగారం. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.